దుబాయ్లో 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇంటికి చేరిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించడంతో వారు సంతోషపడ్డారు. గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్కు మల్లేశం, రవితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లక్షల కుటుంబాలు వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో ఎన్నో కష్టాలను ఓర్చుకుని భాష రాక ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. 18 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి వచ్చిన వీళ్ళ జీవితాలే అందుకు ఉదాహరణ అని తెలిపారు. తాము అధికారంలో లేకున్నా నేపాల్ దాకా వెళ్లి బ్లడ్ మనీ కింద అప్పుడు 15 లక్షల రూపాయలు అక్కడి బాధిత కుటుంబానికి ఇచ్చి వచ్చామని, కానీ దుబాయ్ చట్టాల్లో మార్పుల వలన విడుదల కాలేకపోయారని గుర్తు చేశారు. అయితే అదృష్టవశాత్తు ఇంకా 7 సంవత్సరాల శిక్షాకాలం గడవకముందే అక్కడి ప్రభుత్వం వారిని విడుదల చేయడం, వారు ఇక్కడికి తిరిగి రావడం చాలా సంతోషదాయకమని అన్నారు. గల్ఫ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఇప్పుడు వీరి కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు కేటీఆర్. గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఒయాసిస్సులు వెతుక్కుంటూ, మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తూ ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు 4 ఎవరైతే దేశంగాని దేశం పోయి పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇస్తున్న యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతకాలం కళ్ళు మూసుకుని కూర్చుందని న్యాయస్థానం మండిపడింది. ఇలాంటి తప్పుడు దోవ పట్టించే ప్రకటనల విషయంలో ఇంకా జాప్యం చేయడం తగదని, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తాము తయారు చేస్తున్న హెర్బల్ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయమవుతాయంటూ చాలా కాలంగా పతంజలి సంస్థ ప్రకటనలు చేస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతేడాది సుప్రీంకోర్టులో ఐఎంఏ కేసు వేసింది. పతంజలి సంస్థ ఇస్తున్న ప్రకటనను డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని, ప్రభుత్వం ఇలాంటి వాటిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిన్న పిల్లలకు 6 ఏళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మోడీ సర్కార్ లేఖలు రాసినట్లు తెలిసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని